అన్నాను. సర్లే ఇంతకీ ఎందుకు ఫోన్ చేసేవేంటి అన్నాను. నేను రేపు మా ఇంటికి వచ్చేస్తున్నాను, మా ఊరు వచ్చేస్తున్నాను, నేను రాగానే మీరు అక్కడ ఉండాలి అంది. ఎయిర్పోర్ట్ కదా, అంతమాని ఎయిర్పోర్టే నీకు. మా ఇంటికి అన్నదా, మా ఇంటికి వస్తున్నా అని చెప్పింది కదా, అంతమాన ఎయిర్పోర్ట్ లేదు మీకు. స్తోత్రం చెప్పట్టుగా. నేను అన్నాను, నేను రాలేనమ్మా, నీ పని చూసుకో. లేదండి, నేను మీకోసం ఒకటి అట్టుకొస్తున్నాను అంది. ఏంటి అట్టుకొస్తున్నావు అన్నాను. నేను చెప్పను, మాట్లాడకండి. ఏంటిది? ఇక నిద్ర అడుతుంది నాకు. ఇక అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను, అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా చూస్తున్నాను. తెల్లారిపోయింది. కాపుగా మొఖం కొడుకొని స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని బైబిల్ పెట్టుకుని సెంటర్కి వచ్చేసాను. ఏమిక్తాకి? బస్సు ఎక్కుతాకి. మగోళ్ళు తెల్లవారుజాములు టీ తాగితాకి వెళ్తారు కదా, పని పాట లేకపోయినా. ఎక్కడికి? కాపోట్లకి టీ తాగుతున్నారు. అయ్యగారు ఏంటి పొద్దున్నే వచ్చేసారు ఇటు అన్నాడు. ఒక ఊరు వెళ్ళాలిరా నాయన, బస్సు 5 గంటలకు ఉంటుంది కదా. ఆడంటాడు, ఈరోజు బంద్ అండి అంటున్నాడు ఆడు. తప్పురా, అలా అనకూడదు నన్ను. ఏమండి, నేను మీతో ఎప్పుడు ఎలా కోణం ఆడలేదు. కావాలితే ఆ కాఫీ హోటల్గా ఆ వాండర్ గారిని అడగన్నాను, ఏమండి వీడు చెప్పింది నిజమేనా అన్న. నిజమేనండి, ఈరోజు బస్సులేమి. అదే టైంలో లారీ వస్తుందండి.